హాయ్ అండి, నమస్తే. నేను శిరీష. మనందు ఛానల్ వండర్ఫుల్ ఉమెన్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు చాలా సింపుల్ గా క్విక్ గా రెడీ చేసేసుకోగలిగే ఒక మంచి రైస్ రెసిపీని చూపిస్తున్నాను. ఇది కొత్తిమీర పులావ్. ఈ పులావ్ మీకు చాలా టేస్టీగా కుదరాలంటే ఈ వీడియోలో నేను మీకు ఒక టిప్ చెప్తాను. ఈ టిప్ ని ఫాలో చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఈ కొత్తిమీర పులావ్ కి కాంబినేషన్ గా ఎలాంటి మసాలా కర్రీ కూడా అవసరం లేదండి. జస్ట్ ప్లెయిన్ గా తినేయచ్చు, లేదంటే సింపుల్ గా రైతా చేసి సర్వ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఈ పులావ్ చల్లారిన కూడా చాలా బాగుంటుంది. మరి దీన్ని టేస్టీగా ఎలా చేసుకోవచ్చో ఇంకా ఆలస్యం చేయకుండా చూసేద్దామా. నేను ఇక్కడ ఈ రైస్ ని చేయడానికి ఒక బౌల్లోకి ఒక గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను. ఇవి సుమారుగా 250 గ్రాములు ఉంటాయి. ఫస్ట్ వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత దీంట్లో తిరిగి వాటర్ వేసి ఒక 15 to 20 నిమిషాల పాటు ఈ బియ్యం నానబెట్టుకోండి. సో దానివల్ల మనకి రైస్ తొందరగా ఉడుకుతుంది, అలాగే పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు పులావ్లో యాడ్ చేసుకోవడానికి గ్రీన్ మసాలా పేస్ట్ ని రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక బ్లెండింగ్ జార్ తీసుకుని ఇందులోకి 1 కప్ వరకు కొత్తిమీరని శుభ్రంగా కడిగి కాడలు లేతగా ఉంటే కాడలతో సహా ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకోండి. తర్వాత ఇందులోనే 1 ఇంచ్ వరకు అల్లంని ఇలా పై పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 4 పొట్టు తీసుకుని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకుని వీటినన్నిటిని అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసి మరీ మెత్తని కాడుగులా కాకుండా కొంచెం లైట్ గా బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఉప్పును మాత్రం కంపల్సరీ వేసుకుని గ్రైండ్ చేసుకోండి, లేదంటే ఇది బ్లాక్ కలర్ వచ్చేస్తుంది, ఇలా గ్రీన్ కలర్ లో ఉండదు. ఈ విధంగా మసాలా పేస్ట్ ని రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ పులావ్ నేను మీకు ఇక్కడ కుక్కర్ లో చేసి చూపిస్తున్నానండి. మీరు మామూలు గిన్నెలో అయినా చేసుకోవచ్చు. సో స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టేసుకుని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కరిగించుకోండి. మీరు మొత్తం ఆయిల్ లేదా నెయ్యినైనా తీసుకోవచ్చు. ఇది వేడెక్కిన తర్వాత ఇందులో 1 అర టీ స్పూన్ షాజీరా వేసుకుని వేయించుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి. 4 లవంగ మొగ్గలు, కొంచెం దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 1 బిర్యానీ ఆకు వేసుకుని వేయించుకోండి. వీటినన్నిటిని దోరగా వేయించేసుకున్న తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పులను వేసుకుని జస్ట్ ఒకసారి మిక్స్ చేసేసుకోండి. వేపు రానివ్వద్దు, తర్వాతకి ఇంకా ఎక్కువ కలర్ వచ్చేస్తాయి. జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే ఇందులో 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా చీలికలుగా కట్ చేసేసుకుని వేసుకుని తర్వాత 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకుని వీటిని వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేయించేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద టొమాటోని ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకుని వేసుకోండి. నేను ఈ పేస్ట్ ని చేయడానికి మిక్సీలో దీన్ని గ్రైండ్ చేయలేదు, జస్ట్ టమాటాని తురిమే దాంతో తురిమేసుకున్నాను. దీనివల్ల ఏంటంటే టమాటా పైన తొక్క అనేది సెపరేట్ అయిపోయి ఈ పేస్ట్ అనేది చాలా మెత్తగా వస్తుంది మనకి. దీనంతా కొంతసేపు బాగా వేయించుకోండి. దీంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు దీన్ని వేయించేసుకుని ఇప్పుడు ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసుకుని ఉంచుకున్నాం కదా గ్రీన్ మసాలా పేస్ట్ ని, దాని మొత్తాన్ని వేసేసుకోండి. అలాగే ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత ఇందాక మీకు ఒక టిప్ చెప్తానన్నాను కదా స్టార్టింగ్ లో, అదేంటంటే ఇందులో 1 టేబుల్ స్పూన్ పెరుగును వేసుకోండి. ఇలా ఈ రెసిపీలో కొంచెం పెరుగును వేసుకోవడం వల్ల ఈ రెసిపీ టేస్టే మారిపోతుందండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఈ మసాలా పేస్ట్ అంతా కూడా బాగా వేయించుకోవాలి. ఒక 3-4 నిమిషాల పాటు దీంట్లో ఉన్న ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని వేయించుకోవాలి. ఆయిల్ ఇలా సెపరేట్ అయిన తర్వాత ఇందులో ముందుగా మనం నానబెట్టుకుని ఉంచుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, వాటర్ లేకుండా రైస్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా రైస్ కంటేటట్లు నెమ్మదిగా కలుపుకోండి. మళ్ళీ రైస్ విరిగిపోతుంది. స్టీల్ గరిటతో కాకుండా చెక్క గరిటకి వెనకాల కాడు ఉంటుంది కదా, అటువైపు నుంచి నెమ్మదిగా కలుపుకుంటే రైస్ విరగకుండా ఉంటుంది. అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కుక్కర్ లో రైస్ చేస్తున్నాను కాబట్టి 1 గ్లాస్ రైస్ గాను 1.25 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇందులో. తర్వాత ఇందులో రుచికి సరిపడ ఉప్పును వేసుకోండి. ఇందాక మనం మసాలా పేస్ట్ ని గ్రైండ్ చేసేటప్పుడు 1 అర టీ స్పూన్ ఉప్పును వేసుకున్నాం కదా, సో చూసుకుని వేసుకుని ఇదంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూసుకోండి, టేస్ట్ సరిపోయిందో లేదో. సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పును వేసుకుని ఒకసారి కలిపేసుకుని దీని మీద మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒకే 1 విజిల్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. విజిల్ ప్రెజర్ తగ్గిన తర్వాత మూత తీసుకోండి. వెంటనే కొంచెం లైట్ గా తడిగా ఉన్నట్టు ఉంటుంది. ఒక 2 నిమిషాలు వెయిట్ చేసి తర్వాత సర్వ్ చేసుకోండి. పొడి పొడిగా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మరి చూసారు కదా కొత్తిమీర పులావ్ ఎంత సింపుల్ గా రెడీ అయిపోయిందో. లాస్ట్ గా దీన్ని సర్వ్ చేసుకునే ముందు సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. దీనికి కాంబినేషన్ గా నేను జస్ట్ రైతా చేసేసానంతే. మరి వీడియోలో చూపించిన విధంగా ఈసారి ఇలా కొత్తిమీర పులావ్ చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. మీరు కనుక ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ లో తెలియజేయగలరు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.